హాయ్ బడ్డీస్, నేను మిస్ అవుతానేనమ్మాయి. ఇది పండగకి ముందు పెట్టాల్సిన వీడియో డిలే అయిపోయింది బాగా. సో పండగకైతే మేము బెల్లపు లడ్డు చేసుకున్నాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చక్కెర లడ్డు కంటే బెల్లపు లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం బెల్లపు లడ్డు. చక్కెర లడ్డు ఒక్కసారి ఎప్పుడో ఒక 5 ఇయర్స్ బ్యాక్ చేసుకున్నాము. అప్పుడిప్పుడు చక్కెర లడ్డు చేసుకున్నాం. ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అసలు చేసుకోలేదు, నచ్చలేదు. సో అందుకని బెల్లపు లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలాంటి గరిటైతే కావాలి లడ్డు చేసుకోవడానికి. సో జారుగా కలుపుకుంటే శనగపిండిని ఇలా వేసినప్పుడు బాగా బౌల్తో రుద్దాలి. రుద్దినప్పుడు అలా డ్రాప్స్ పడిపోతాయి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇలాంటి గరిటె యూజ్ చేస్తే మనకు లడ్డు అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఈ గరిటె ఉంటే చాలు, చాలా తొందరగా చేసుకోవచ్చు. పాకు పట్టడం వస్తే లడ్డు చాలా ఈజీ అండి. ఎందుకంటే పోసి పట్టుకోవడం చాలా ఈజీ. ఈ గరిటెతో జారుగా కలుపుకుంటే చాలు, దానిలో పోసేస్తే అంతా బూందీలాగా వస్తుంది. ఇంకా పాకు పట్టుకున్న తర్వాత ఆ పాకులో ఈ పోస అంతా వేసేసి లడ్డు చేసుకుంటే చాలా ఈజీ అండి. ఆ పాకు పట్టడమే రావాలి. అది కూడా ముదురు పాకు అనమాట. అయితే చాలా టేస్టీ అనిపించింది మాకు. ప్రతి ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా బాగా కుదిరింది. సో చూడండి, చిన్న చిన్న లడ్డులు చేస్తున్నాము. పాకులో ఈ పూస వేసినప్పుడు బాగా మెత్తగా చేయాలి. అంటే కొంచెం తెడ్డుగట్టుతో కొట్టాలి. కొట్టిన తర్వాత చాలా మెత్తగా వస్తుంది పూస కూడా. సో ఇలా ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగా కుదిరింది మాకైతే. బెల్లం కూడా చాలా బాగుంది. సో మీకు చక్కెర లడ్డు ఇష్టమా, బెల్లపు లడ్డు ఇష్టమా కామెంట్ చేయండి. నాకైతే బెల్లపు లడ్డు అంటే చాలా ఇష్టము. సో బెల్లం కూడా చాలా బాగుంది ఈసారి. ఓకే, టేక్ కేర్, బాయ్.